ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. రేపు శుక్రవారం. మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఎన్నో పూజలు చేస్తాం. కానీ ఒక ఎండు ఉసిరికాయతో బంగారు వర్షం కురిసిందని మీకు తెలుసా? సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు ఒక పేదరాలి దరిద్రాన్ని చూసి చలించి ఆశువుగా చెప్పినదే ఈ కనకధారా స్తోత్రం. కేవలం 21 శ్లోకాలతో అమ్మవారి కరుణను భూమికి రప్పించిన అద్భుత ఘట్టం ఇది. చాలామందికి ఈ స్తోత్రం తెలుసు, కానీ దాని వెనుక ఉన్న లౌకిక రహస్యాలు ఎవ్వరికీ తెలియదు. నిజంగా కనకధార అంటే కేవలం బంగారమేనా, లేక మన ఆలోచనా విధానంలో మార్పా? లక్ష్మీదేవి కటాక్షం మనపై పడాలంటే శంకరులు చెప్పిన ఆ ఒక్క సూత్రం ఏమిటి? ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ ప్రతి శ్లోకానికి తాత్పర్యం మరియు లౌకిక విశ్లేషణతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను సిద్ధం చేశాను. రేపు ఉదయం మన ఛానల్లో ఈ సంపూర్ణ విశ్లేషణ విడుదల కాబోతుంది. ఈ శుక్రవారం మీ ఇంట్లో కూడా కనకధార కురవాలంటే ఈ వీడియోను అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ ఎస్విఎన్ శర్మ. జయ మహాలక్ష్మి. స్వస్తి.